కాకినాడ ఏటిమొగ్గ ప్రాంతంలో గల శ్రీ రామాలయంలో అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయాలలో జరుగుతున్న ఈ పూజల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు సందర్శించి పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణలు మాట్లాడుతూ అయోధ్యలో రాముడు జన్మించాడని, కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తున్న ప్రదేశంలో రామాలయ పునఃనిర్మాణంతో భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక కీర్తి ప్రపంచంలో నలుమూలలా వ్యాపించనుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దువ్వూరి సుబ్రహ్మణ్యం, సంగాని సత్యం, సుబ్రహ్మణ్యం, గ్రామ పెద్దలు ఆకుల ధర్మారావు, పాలిక నూకరాజు, మల్లాడి రాము, పాలెపు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామాల్లో ప్రతి వాడల్లో కూడా జై శ్రీరామ్ నినాదంతో ఇక్కడ శోభాయాత్రలు చేయడము, అలాగే అన్న సంతర్పణలు, అలాగే భజనలు చేయడము ఈ రోజంతా కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని లైవ్గా 12:40 ప్రారంభం అవుతుంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 500 సంవత్సరాల పోరాట ఫలితమే మనకి ఈ రాముడు జన్మించిన చోట ఒక భవ్యమైన రామాలయం మనం నిర్మించుకుంటా ఉన్నాము. అది కూడా ప్రతి ఒక్కళ్ళ భాగస్వామ్యంతో, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బులతో ఈ రామాలయం కోసం వాళ్ళు చందాలు ఇవ్వడం జరిగింది. ఈ భవ్యమైన రామాలయము ప్రతి ఒక్కళ్ళకి, దేశంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా దర్శన భాగ్యం కలుగుతుంది త్వరలోనే. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ, తోటి హిందువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.